ప్రజల్ని భయపెట్టి పరిపాలన కొనసాగించడం ఇక సాగదన్నారు పవన్ కళ్యాణ్. పోలీసులతో పరిపాలన కొనసాగిస్తే ఇక ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్ని బానిసలుగా చూస్తున్నారని, ఆ బానిసలు తిరగబడితే ఎవరూ నిలబడలేరన్నారు. బాగా అనుకున్న వ్యక్తులు, ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తులతో బట్టి మీకు మంచి పేరు తీసుకొస్తుంది. అంతేగాని మీరు కామ్గా నేను వాళ్ళు జరుగుతున్న చూస్తాను సుజనా చౌదరి గారు ఏం మాట్లాడి నేను కామ్గా ఉంటానంటే అది జరిగేది అది మీకే మంచిది కాదు. నాకేంటంటే ఈ రోజుకి నేనేం కోరుకుంటున్నానంటే మీరు బెటర్ గవర్నెన్స్ ఇవ్వాలని నేను కోరుకున్నాను. కానీ మొన్న మీరు చేసింది కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు అక్కడ ఆ రోజు అక్కడ పోరాటం చేద్దాం అనుకున్న యువతకి, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దాం అనుకున్న యువతకి మీరు పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది. అది వాళ్ళు నిర్ణయించుకుంది. అదేదో ఒక పార్టీ పిలుపో ఇదే కాదు, వాళ్ళకై వాళ్ళు నిర్ణయించుకుంది. ఎందుకంటే 26 నేను అనుకున్నాను. ఎందుకు పెట్టుకున్నారండి 26 అనే కారణం ఏంటంటే అందరూ ఒక రిపబ్లిక్ డే కాబట్టి అందరూ ఒక గుమి కొడతారు, అందరూ కలెక్టివ్ వాయిస్ కేంద్రానికి చెప్పొచ్చు అనే ఉద్దేశంతో యువత చేశారు. కనీసం మీరు వాళ్ళకి నడిచే ఒక గంట పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది. దీనివల్ల ఏం జరుగుద్దంటే ఈ రోజున మీరు ఆపేశారు, ఒక ఉధృతిని ఆపారు. దీనివల్ల మీరు పోస్ట్పోన్ చేయగలిగారు కానీ ఆ ఉధృతిని దయచేసి ఇంక మీరు ఆపలేరు. కాకపోతే నా విన్నపం ఏంటంటే వెంకయ్యనాయుడు గారికి కానీ చంద్రబాబు గారికి కానీ నేను మీ అనుభవానికి కానీ మీ పెద్దరికానికి కానీ నేను గౌరవిస్తాను. కానీ మీ పెద్దరికం కానీ మీ అనుభవం కానీ మీ పరిపాలన అనుభవం కానీ మీకు ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్ళిన పక్షంలో నేను ఎందుకు రోడ్ల మీదకి వచ్చి నా నిరసనలు తెలపకూడదో ఒకసారి మీరు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేయండి. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీ గారిని మిమ్మల్ని నమ్మకంతో గెలిపించారు, ప్రేమతో గెలిపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రేమతో గెలిపించారు. కానీ మీరు భయపెట్టి పాలిస్తానంటే ఎట్లా? మీరు ప్రతి ఒక్కరు, మీడియా వాళ్ళు భయపడతారు, ప్రొఫెసర్స్ భయపడతారు. ప్రతి ఒక్కరిని భయపెట్టి పరిపాలిద్దాం అంటే కుదరదు. ఎందుకంటే పరిపాలన అనేది నాయకుడు పాలసీలు బాగలేనప్పుడు ప్రజలు వస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు. మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని మీరు కేవలం చేద్దామంటే మీరు ఒక్క పోలీసులతో ఒక కాశ్మీర్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. దేశం ప్రపంచంలో సమస్య అయింది. అలాంటిది మీరు దేశం అంతా ఈరోజు జల్లికట్టు అని చెప్పి తమిళనాడులో పోలీసులతో అక్కడ కంట్రోల్ చేయించి, ఆంధ్రప్రదేశ్లో యువత ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ కంట్రోల్ చేయించి, ఇక్కడ తెలంగాణలో కూడా ఇలా చేస్తే కేవలం పాలసీల ద్వారా మీరు ప్రజలకి కమ్యూనికేట్ చేయాలి. కానీ మీరు పోలీసుల ద్వారా ప్రజల్ని, యువతని కంట్రోల్ చేద్దామంటే అది మీరు తాత్సారం చేసినట్టు, పోస్ట్పోన్ చేసినట్టు అవుద్ది. కానీ ఇది గోటితో పోయేదని గొడ్డల దాకా తీసుకురావద్దు దయచేసి. మీరు మేము ఏమైనా చేస్తాం, మేము అధికారంలో ఉన్నాం అని మీరు మాట్లాడితే నేను కేంద్ర ప్రభుత్వానికి కానీ మిగతా నాయకులందరికీ ఒకటే చెప్తాం, ప్రజల తరపున మేము కూడా ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్న స్థాయికి మేము వస్తాం. అప్పుడు వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, నా కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నా కెరీర్ ఉంది. వీటన్నిటిని వదులుకొని కూడా నేను గొడవ చేయగలను, అన్నిటికీ సిద్ధపడే వచ్చాను పాలిటిక్స్కి. దయచేసి మీరు ఆ విషయం మటుకు మీరు మర్చిపోకండి. అసలు ముందు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారా ఇవ్వరా అనే దానికంటే కూడా మీరు ఎన్ని మాటలు మార్చారు. మీరు ఒకరోజు ఇస్తామన్నారు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అన్నారు, 15 సంవత్సరాలు అన్నారు, లేదు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. స్పెషల్ ప్యాకేజ్ని ఎందుకు నమ్మట్లేదు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని విడగొట్టినప్పుడు 12 గంటలు విడగొట్టారు, అది చూసాం. అలాగే ప్రజలకు ఉపయోగపడే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేనప్పుడు స్పెషల్ ప్యాకేజీ దానికి పేరు మార్చాం కానీ దాదాపు అదే అన్నారు. మరి అర్ధరాత్రి పూట ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? నిజంగా అది ప్రజలకే మీకు అది సరైనది అయితే మీరు అర్ధరాత్రి పూట అంత హడావుడిగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీలో ఏవో తప్పులు ఉన్నాయి. నేను మొన్న అనంతపూర్ సభలో కూడా వాళ్ళు ఇచ్చిన స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు సరైనది కాదు అని చెప్పానంటే, నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో ఫైనాన్స్ కమిషన్లో చేసిన మెంబర్స్తో కలిశాను, సెక్రటరీస్తో కలిశాను. ఒక 5 మంది ఎక్స్పర్ట్స్ నేను ఒపీనియన్ తీసుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం రాష్ట్రానికి రావాల్సిన వాటానే వీళ్ళు పేరు మార్చి ఇచ్చారు అని చెప్పి చాలా డీటెయిల్గా ఇస్తే నేను అవే సమస్యలు నేను ఉదహరించాను వాళ్ళు చెప్పిందే. అలాగే పోలవరం అది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. అది
అటు నీటి అవసరాలకి, అటు వ్యవసాయ అవసరాలకి, అలాగే పారిశ్రామిక అవసరాలకి. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ ప్రకారం కేవలం ఇరిగేషన్కే తప్ప మిగతా వాటికి కాదు. దాని గురించి నేను అనంతపూర్లో మాట్లాడిన ఈ రోజుకి దాని మీద సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అలాగే వెనుకబాటు 5 జిల్లాలను వెనుకబాటు జిల్లాలుగా గుర్తించామన్నారు. మరి గుర్తించి మరి పంపించారా కేంద్రానికి? మరి ఎప్పుడు ప్రారంభిస్తారు? వాళ్ళు ఇచ్చింది 5 సంవత్సరాలు, మరి అది కూడా మేము అనుకుందాం. మరి ఎప్పుడు మీరేం ప్రారంభించలేదు కదా. ప్రారంభించిన కాడికి మీరు ఏం న్యాయం చేస్తున్నట్టు ప్రజలకి? అందుకని ఇలాంటి వాటికి సమాధానాలు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. కేంద్రంలో ఉండే ప్రతి ఒక్కరికి మీరు ప్రత్యేకించి దయచేసి పుట్టలేదు. మీరు అందరిలాంటి మనుషులే. మీరు రక్షణ వలయాల్లో కూర్చొని మీరు శాసించండి, బాధ్యతలు తీసుకున్నారు, మేము వాటిని గౌరవిస్తాం. కానీ అది మీ వ్యక్తిగత ప్రతిష్టలకో లబ్ధికో మీరు ఇష్టం వచ్చినట్టుగా మా మీద రుద్దాలనుకుంటే మటుకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి మీకు చాలా పెద్ద ఎత్తున నిరసనలు వస్తాయి. దయచేసి వాటిని మీరు మర్చిపోకండి. మీకు ప్రజలు బానిసల్లా కనిపిస్తున్నారేమో. బానిసలు తిరగబడితే ఎలా ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది వచ్చే రాబోయే కాలం. నేను మొన్న ఈ మధ్యన ఉత్తరాది దక్షిణాది వివక్ష అని చెప్పాను. కొంతమందికి ఇబ్బంది కలగచ్చు. అదే నాకు తెలుసో తెలియకుండా తెలిసే మాట్లాడాను. దానికి కారణం ఏంటంటే దాదాపు 1500 మంది చనిపోతే కానీ తెలంగాణలో అక్కడ హెడ్లైన్స్ అవ్వవు, నేషనల్ హెడ్లైన్స్లో. తెలంగాణలో కొన్ని 100 మంది చనిపోతే కానీ జాతీయ స్థాయి అట్రాక్షన్ రాదు, దృష్టి రాదు. అప్పుడు ఇలాంటి సమస్య ఉందా రాదు తెలంగాణకని అలా అందరూ కదిలి వచ్చారు. కానీ ఢిల్లీలో ఒకటి తుమ్మినా, ఒకళ్ళెవరో కాలు జారి పడిపోయినా అది మొత్తం జాతీయ న్యూస్. అంటే మీరు రాష్ట్రం, దేశం అన్నీ ఒక సమిష్టి ఇది అనుకున్నప్పుడు మీరు ఎందుకు సమానమైన అవకాశాలు ఇవ్వరు? జాతీయ స్థాయి పత్రికలు కూడా అర్థం చేసుకోవాల్సింది. దక్షిణాదికి కూడా మీరు దయచేసి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంతేగాని కూర్చోబెట్టి ఎంతసేపు ఉత్తరాది తాలూకు న్యూస్నే మాకు రుద్దితే దక్షిణాది తాలూకు మీరు చెప్పరా? మీరు హిందీ మేము గౌరవిస్తాం, దక్షిణాది భాషను కూడా మీరు గౌరవించండి, మేము కోరుకుంటున్నాం. అది కేవలం ఓట్లకే దక్షిణాది వారా? మిగతా వాటికి కాదా? ఆత్మగౌరవం లేదా మాకు? రోడ్ల మీదకి రావాలా మేము? దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు ఒక రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు, దక్షిణాది రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు తేలిగ్గా 12 గంటల్లో విడగొట్టగలిగిన మీకు యూపీ కానీ విదర్భ కానీ 4 రాష్ట్రాలుగా విదర్భని మహారాష్ట్ర నుంచి విడగొట్టాలని, ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలుగా విడగొట్టాలని ఎప్పటి నుంచో ఉంది. దానికి ఈ రోజున మీకు 100% మీకు 300 పైన మెజారిటీ ఉంది. మీకు మొత్తం మెజారిటీ ఉంది. ఈ రోజున మీరు ఏ పాలసీ నుండి ఆ పాలసీ మీరు చేయగలుగుతారు, ఏ బిల్ నుండి ఆ బిల్ పాస్ చేయగలుగుతున్నారు. అలాంటిది మీరు ఇప్పుడు ఎందుకు విడగొట్టట్లేదు? అంటే మీకు ఉత్తరాది ప్రాబల్యం బలంగా ఉండాలి, ఎందుకంటే మిగతా కంట్రీని కంట్రోల్ చేయాలి. దక్షిణాది రాష్ట్రాలు మీకు ఎప్పుడు చిన్న చూపుగా బానిసలుగా ఉండాలి. ఇదేనా మీ ఆలోచన విధానం? నాకైతే అదే కనిపిస్తుంది. ఇక్కడున్న దక్షిణాది ప్రజలు ఎక్కువ మంది మేధావులు కూడా ఇదే కనిపిస్తుంది. వాళ్ళందరి తరపున నేను మీకు ఈ మీడియా ముఖంగా ఈ మాట చెప్తున్నాను. మీకు 2 జాతీయ పార్టీలు ప్రజల్ని పావులుగా వాడుకొని మీ పవర్ గేమ్లో పావులుగా వాడుకున్నారు. దయచేసి ఇక్కడితో ఆపేయండి, లేదంటే మీరు ప్రజా ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు అన్న దానికి కారణం ఏంటంటే, ఐఎమ్ very clear about what I'm saying. We love our motherland, we bow to our motherland, we respect our motherland. But if we keep on degrading the Dravidian culture, definitely we'll raise our voice against North Indian elite leadership. I'm not going back on my words. Unless you understand the agony and pain of South, we'll make sure you understand. లేదు సార్, నా ఉద్దేశం ఏంటంటే భయపడి కాదండి. ఇది ఎవరిని భయపెట్టగలరు ప్రజాస్వామ్యంలో? నేనేమంటానంటే పాలసీ లోపల నేను పాలసీలు ఎత్తి చూపిస్తున్నాను, అది దాన్ని అర్థం చేసుకుంటున్నారు. అంతేగాని నన్ను చూసి భయపడుతున్నారు అన్ని ఒక అవివేకమైన ధోరణి నాలో అయితే లేదు. అంటే నా ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, నేను మొన్న కూడా చెప్పాను, మీరు కూడా అడిగినట్టున్నారు. జనసేన పార్టీని నేను ఎందుకు ఆలోచించి మెల్లిమెల్లిగా అడిగేస్తున్నాను? నేను ముందే చెప్పాను, 2014 అప్పుడు చెప్పాను. నేను 25 సంవత్సరాలు నా జీవితాన్ని సంవత్సరాలని నేను
ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయడానికి వచ్చాను, అంతేగాని ఇది అధికారంలో ఉంటుందా లేదంటే ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీ పెట్టాను. అలాగే కాకపోతే ప్రాక్టికల్గా నేను చూడాలి, ఎందుకంటే మనం టూ ఐడియలిస్టిక్ పాలిటిక్స్ మాట్లాడాలని నాకు ఇష్టం. నేను ఐడియలిస్టిక్ నాకు పర్సనల్గా నేను వ్యక్తిగతంగా ఉండగలను, ఎలా ఉండగలను, కానీ నా ఐడియాలజీ అందరి మీద రుద్దాలి, అందరూ పరిపూర్ణంగా ఉండాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే మనం రోడ్డు మీదకి వెళ్తేనే ట్రాఫిక్ ఒకలా ఉండదు, అందరిని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటిది నేను ఒక్కడనే బతకగలనేమో, కానీ నేను బతికేది అందరినీ బతకమంటే చాలా కష్టం. అందుకే నేను ఉన్న దాంట్లో కొంచెం ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. రామ్ గోపాల్ వర్మ గారి నుంచి ఒకటే మాట చెప్తాను. ఆయన మాట్లాడి ఈ సభలో మాట్లాడే వ్యక్తి కాదు కానీ బట్ స్టిల్ ఆయనకి ఒకే ఒకసారి సభాముఖంగా మీడియా ముఖంగా వన్స్ ఫర్ ఆల్ ఐ నెవర్ స్పీక్ అబౌట్ హిమ్ అగైన్. ఆయన దాదాపు 50 ఏళ్ళ పైబడ్డ వ్యక్తి, ఆ మధ్యనే పెళ్లి చేసిన కూతురు, పైగా పెళ్ళి అయిన కూతుర్ని పెట్టుకొని పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ని నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్పి వ్యక్తి మాటలు నేను దానికి ఏం గౌరవం, ఏం మాట్లాడమంటారు ఆయన మాట్లాడి ఒక రోజు నన్ను ఎత్తచ్చు, ఒక రోజు నన్ను తగ్గించవచ్చు. నేను వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకునే స్థితిలో నేను లేను. ఎట్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నాం అంటే, నేను నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవాలని నేను ఉండేవాడిని కదా. అది యూత్ పిల్ నేను మాట్లాడాలని ఇందాక మీరు అడుగుతున్నారు జనసేన ఏం చేస్తుంది అనేది. ఎందుకంటే నేను ఇంత భావజాలం ఇంత ఆలోచన విధానంతో మాట్లాడుతున్నప్పుడు నాతో నిలబడటానికి చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని నేను ఎందుకు కొత్త తరం నాయకుల కోసమే చూస్తున్నాను, కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లీడర్షిప్లో చాలా భయాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. దట్స్ ఎ ప్రాబ్లం.